ఇది హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్. నెక్లెస్ రోడ్ అనగానే అనేకమైన చారిత్రక ప్రాంతాలు మన మనసులో మెదలెడతాయి. ఎన్టీఆర్ ఘాట్, అలాగే అక్కడ కనిపిస్తున్న హుస్సేన్ సాగర్. ఆ హుస్సేన్ సాగర్ ఆపోజిట్లో ఉండేటువంటి ఇది మీరు చూస్తున్నది నందమూరి తారక రామారావు గారి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్. చాలామంది పర్యాటకులు బుద్ధ విగ్రహాన్ని చూడడానికి, నెక్లెస్ రోడ్లోని అనేక చారిత్రక ప్రాంతాలు సందర్శించడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎన్టీఆర్ ఘాట్ అనడానికి కనీసం ఒక బోర్డు కూడా మనకి ఇక్కడ కనిపించదు. మీరు లోపలికి వెళ్ళగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ దూరంగా కనిపిస్తున్నది మంచి కళాఖండంతో కూడుకున్నటువంటి సమాధి లోపల ఎంట్రీ. ఇక్కడ మీరు చెట్లు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ దురదృష్టకరం ఏమిటంటే ఎక్కడే కానీ ఎన్టీఆర్ ఘాట్ అని ఉండదు. ఇది మెయిన్ గేట్ అనమాట మన లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చిన్న బోర్డు ఎన్టీఆర్ మెమోరియల్ అని వచ్చిన దారంతో గట్టి వేలాడదీసి ఉంటారు, ఇంతే. తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పచ్చని ప్రాంతం ఉంటుంది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గార్డెన్స్ అని ఏర్పడిన శిలాఫలకం కనిపిస్తుంది. ఇది 1999లో. అక్కడే మనకి ఇది ఎన్టీఆర్ ఘాట్ అని కనిపించేది. ఎక్కడే కానీ ఇది ఎన్టీఆర్ ఘాట్ అని కనిపించదు. కావాలంటే మీరు లోపలికి అట్లా వెళ్దాం, చూద్దాము. ఇది సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు లోపల ఒక కళాఖండం అనమాట. ఈ ఇనపయే పొరపాటు సిమెంట్ అనుకుంటారు, ఈ ఇనపై, కానీ చాలా సౌందర్యంగా, అందంగా, అద్భుతంగా చేశారు. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన వాడు, తెలుగు జాతి గర్వంగా మావాడని చెప్పుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తుల్లో మొదటివాడు నందమూరి తారక రామారావు గారి సమాధి. తెలుగు వాళ్లకు రాజకీయం అంటే ఎంతో రుచి చూపించిన వాడు. కాంగ్రెస్ 40 సంవత్సరాల కాంగ్రెస్కు ఓటమి రుచి చూపించిన వాడు కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది ఆయన సమాధికి కలిగినటువంటి ఒక సౌందర్యాత్మకము. ఇక్కడ ఎక్కడే కానీ ఆయన శిలా విగ్రహం కానీ సమాధి పైన ఆయన పేరు కానీ కనిపించదు. చూశారు కదా, ఒక చిన్న అట్టముక్క పైన నందమూరి తారక రామారావు గారి దంపతుల ఫోటో, ఆయన ప్రత్యేకంగా ఫోటో కట్టెముక్కకు కట్టి అది పడిపోకుండా తాడుతో కూడా వేలదీశారన్నమాట. ఇది రామారావు గారి సమాధి. చూడండి, ఇక్కడ ఎక్కడే కానీ ఆ సమాధి పైన పేరు కూడా ఉండదన్నమాట. ఇది నందమూరి తారక రామారావు గారి సమాధి అని ఉండదు. చుట్టూ మీరు ఎక్కడైనా చూడండి, ఈ పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా గార్డెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఆయన విగ్రహాన్ని పెట్టచ్చు, కానీ పొరపాటున కూడా ఆ పని చేయలే. ఇది ఆయన ఆనవాళ్ళు, ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు పెట్టినటువంటిది ఎన్టీఆర్ సమాధి దగ్గర. ఇది ఎన్టీఆర్ సమాధి అనడానికి ఉన్నటువంటి 2 కట్టెపుల్లలకు కట్టినటువంటి ఆయన 2 ఫోటోలు. ఎంత దారుణం ఇది! చూడండి ఎలా ఉందో. ఇలా పెట్టి అమరావతిలో మాత్రం 1750 కోట్లతో శిలా విగ్రహాన్ని పెడుతున్నా అంటున్నారు. ఇది ఆయన సమాధి. చూడండి, చుట్టూ చూడండి, ఎక్కడే కానీ ఆయన పేరు మనకు కనిపించదు. ఆయన ఎంత చారిత్రక పురుషుడు. తెలుగు నీలాకాశంలో ఓ ధృవతార. మరి ఆయనకు భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి కదా. ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఆయన జనన మరణాలు లేదు. ఇక్కడ ఓ బోర్డు పైన బయట, అది గార్డెన్ బయట చంద్రబాబు గారి చేత ప్రారంభించబడినటువంటి ఎన్టీఆర్ గార్డెన్కి సంబంధించింది. ఇక్కడ ఇదంతా ప్రాంతాలు మరి ఎక్కడ లేవు. ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఇక్కడ వదిలేసి అమరావతిలో కడుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నందమూరి తారక రామారావు పట్ల ప్రేమ ఉన్నట్ట లేనట్ట. కాబట్టి మీరు వెళ్ళి చూడండి, హైదరాబాద్లో ఎక్కడే కానీ ఆయన ఆనవాళ్ళు కనిపించు. ఎంత దుర్మార్గం అంటే ఇది. దీనికి కూడా నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఆలోచించాలి. గుడ్డిగా మనం ఇంకొకరు ఏదో చెప్తే వినడం కాదు, ప్రత్యక్షంగా ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి చూడండి. ఆయన గాడి దగ్గర జరిగే అవమానం చాలా ఘోరం.